ఎంతో ఉపయుక్తం వచ్చారు నేను మూర్తి గారి గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి పాదయాత్ర వెళ్తూ 115వ రోజు ఇక్కడ పరుచూరులో రోటరీ క్లబ్ ఆఫ్ పరుచూరు వారి దగ్గర ఆగడం జరిగింది. నేను రోటరీ సంస్థలో పాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అందులో ఉండేవాడిని. ప్రెసిడెంట్గా, బెస్ట్ ప్రెసిడెంట్గా, అసిస్టెంట్ గవర్నర్గా, అదేవిధంగా రీజనల్ చైర్మన్ హైదరాబాద్గా అన్ని పొజిషన్స్ చేశాను. ఈరోజు మా రోటరీ మిత్రులను ఇక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఈ అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్న ప్రతి టీం మెంబర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఒకటే ఉద్దేశము, ఈరోజు ఈ భూమి పూర్తిగా రసాయనికాలతో నిండిపోయింది. ఈ భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్న ఆహారము పౌష్టికత లేని ఆహారం వల్ల మనమందరం కూడా రోగగ్రస్తులం అవుతున్నాం. మన పెద్దలు ఆజానుభావులుగా ఇదే భూమిపై పండిన పంటలు, గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటల వల్ల వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈరోజు మనకు అలాంటి ఆరోగ్యం లేదు. రాబోయే భవిష్యత్ తరాలను మనం ఏ విధంగా కాపాడుకుందాం? మన లైఫ్ స్పాన్ ఎట్లా తగ్గిపోయింది. ఇంకా ముందు రాబోయే తరం లైఫ్ స్పాన్ తగ్గొద్దంటే ఈ భూమి మీద సూక్ష్మ పోషకాలు లేవు. భూమి లోపల సారవంతం ఎక్కడ లేదు. కాబట్టి అలాంటి సారవంతమైన పంటలు పండాలంటే దేశీవాళీ ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సారవంతం చేయగలుగుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. అందుకే రోజు దేశవ్యాప్తంగా 50,000 నుంచి 1,00,000 గోవులను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో కూడా గోవులు లేని పరిస్థితి. సో ఈ భూమిని మనం ఏ విధంగా సారవంతం చేస్తాం? అందుకే ఒక సోషల్ కాజ్ కోసం సేవ్ కౌ, సేవ్ అర్త్ అండ్ సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అంటూ ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ప్రతి ఊరున, ప్రతి ప్రాంతంలో ఈ ప్రచారం చేసుకుంటూ రాజకీయ నాయకులకు, స్వామీజీలకు, సాధు సంతులకు వినతి పత్రాలు ఇస్తూ ఈ పాదయాత్ర ముందుకు సాగుతూ ఉంది. ఇంకా కన్యాకుమారి వరకు ఇంకొక 75 రోజుల పాదయాత్ర ఇక్కడ నుంచి ఉంటుంది. దాదాపు 4,900 కిలోమీటర్లు, 6 నెలల పాదయాత్ర. నేను మీ అందరితోనూ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన రోటరీ సంస్థల వాళ్ళు కూడా పర్యావరణం కోసం మనం పాటుపడతాం. కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ భూమి బాగుండాలి. జపాన్ లాంటి దేశాల్లో కూడా ఒక ఆవు పేడతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేశారు. అమెరికా దేశంలో కౌ కడ్లింగ్, ఆవును ఒక 10 నిమిషాలు పట్టుకుంటే మానసిక రుగ్మతలు అన్నీ వెళ్ళిపోతాయని చెప్పి ఈరోజు దాదాపు 40 దేశాలకు పైన మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒంగోలు జాతి ఆవులు 40 దేశాలకు పైగా, ముస్లిం దేశాల్లో కూడా, బ్రెజిల్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా మన దేశీవాళీ ఆవులను అక్కడ తీసుకెళ్ళి బ్రీడింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మన దేశీవాళీ ఆవుల సంపద పూర్తిగా నశించిపోతుంది. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చి మనము మన దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. స్వామి బాలకృష్ణ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గోపాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గోవుల్ని సంరక్షించండి, భూమిని సంరక్షించండి అని పర్యావరణ హితమైన ఉద్దేశం కొరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
సుమారు 5,000 కిలోమీటర్లు గోవుతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఇది మనకి ఎంతో హిందూ దేశమైనటువంటి మన భారతదేశంలో చాలా గొప్పగా అయినటువంటి గోవును సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం బాలకృష్ణ గారికి నిజంగా అభినందనీయం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా బాలకృష్ణ గారు రోటరీ క్లబ్ ఆఫ్ హిమాయత్ నగర్ క్లబ్ నుంచి అసిస్టెంట్ గవర్నర్గా కూడా చేసి ఉన్నాడు. దానిలో భాగంగా మా రోటరీ భవన్ కూడా ఈరోజు సందర్శించడం మాకు కూడా చాలా గొప్పగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.